నువ్వు నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పటికీ వమ్ము చేయకూడదు అని. ఎంత గొప్ప ఆలోచన కదా. ఇలాంటి ఆలోచన. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్ను సుమారు 800 మంది కోట్ల జనాభా కలుషితం చేస్తూ ఉన్న, కష్టాలు పెడుతూ ఉన్న, తన యొక్క గర్భంలో దాచుకొని మన అందరికీ ఆనందాన్ని కలగజేస్తున్న భూమి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి అందరూ మన యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, అలాగే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఈ టాపిక్లోకి వెళ్దాం. మన శరీరంలోని మురికిని 1-2 సార్లు స్నానం చేసి ఈ భూమిలోకి కలిపేస్తున్నాం. అలాగే ఈ భూమిపైన మనుషులతో పాటు 84 లక్షల జీవరాశులు విసర్జించే మూత్రం కావచ్చు, మల విసర్జన కావచ్చు, ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, మన యొక్క సౌకర్యం కోసం, ఈజీ లైఫ్ కోసం ఎన్నో వ్యర్థ పదార్థాలను, పనికి మాలిన వస్తువులను కనిపెట్టి ఈ భూమిలోకి వ్యర్థాలుగా వదిలేస్తున్నాం. వాటిని కరిగించడానికి భూమాత ఎన్ని కష్టాలు పడుతుందంటే అన్ని కష్టాలు పడుతుంది. కావున దయచేసి మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఈ భూమిని ఎంత కష్టపెడుతున్నాము, ఎంత కలుషితం చేస్తున్నాము అనేది కూడా ఆలోచన చేయాలి. అయినా సరే ఆమె ఈరోజు మన మీద కోప్పడలేదు. ఒకవేళ ఆమె కోప్పడిన సందర్భం ఏదైనా ఉందంటే, ఈ భూమి పైన అధర్మం ఎక్కువైనప్పుడు మాత్రమే 1-2 సార్లు కోపడొచ్చాము. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి లెక్క వేస్తే వేళ్ల పైన ఆమె కోపడిన సందర్భం ఉంది. మనమేమో విచ్చలవిడిగా ఈ భూమిని కలుషితం చేస్తూ ఉన్నాం. భూమి ఎంత గొప్పదంటే, భూమి యొక్క ప్రాంతంలో భూమి నేల రంగు మారచ్చేమో కానీ తన యొక్క స్వభావాన్ని, గుణాన్ని అయితే మార్చుకోలేదు. అది ఏమిటంటే, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పటికీ వమ్ము చేయకూడదు అని. ఎంత గొప్ప ఆలోచన కదా. ఇలాంటి ఆలోచన మన మనుషులమైన మన అందరిలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటామో ఒకసారి మనమంతా ఆలోచన అనేది చేయాలి. అలాగే ఒకసారి మనమంతా ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, తల్లి కడుపులో మనము 9 నెలల్లో ఉమ్ము నీరులో ఉంటాము. ఉమ్ము నీరు అంటే మన అందరికీ తెలిసిందే. ఆ 9 నెలల లోపే మనము ఆ ఉమ్ము నీరులో ఉండలేక బయటకు వచ్చేస్తున్నాము. కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమాత మనం వేసే వ్యర్థాలు కావచ్చు, చేసే కలుషితం కావచ్చు, తన గర్భంలో దాచుకొని మనకు మంచి చేస్తూ ఉందంటే మనము ఎంత అదృష్టవంతులమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి భూమాతకి మనం ఏమి సహాయం చేస్తున్నాము అనేదంటే ఏమీ చేయడం లేదు. ఆమె మన నుంచి కోరుకునేది ఒకటే, మిమ్మల్ని నేను ఎంత సంతోషపరచడానికి ఎన్ని కష్టాలు పడుతున్నానో అందులో కొంతనే నాకు సంతోషాన్ని కలగజేయండి. మీ యొక్క ఈజీ లైఫ్ కోసము, మీ యొక్క సంతోషాల కోసము ఏవేవో కనిపెట్టి నా గర్భంలో దాస్తున్నారు. అలాంటిది చేయకండి. మీకు కష్టమైనా సరే కొంత నాకు కూడా సంతోషాన్ని కలగజేయండి అనేసి ఆలోచన చేస్తూ ఉంటున్నాను కూడా. కాబట్టి మనం ఎంత ఆలోచన చేయవలసింది ఏమంటే, ఈజీ లైఫ్ కోసం ఏవో పనికి మాలిన వస్తువులంతా కనిపెడుతున్నాం. వాటన్నిటిని మానుకునేసి మనకు కొంచెం కష్టమైనా సరే వ్యర్థాలు లేకుండా, కలుషితం కాకుండా ఉండే వస్తువులను వాడితే చాలా సంతోషం బాగుంటుందని మనం ఆలోచన చేయాలి. అలాగే మనం ఎంత కలుషితం చేస్తున్న భూమిని మరలా ఆమె దాన్ని రీసైకిల్ చేసి మనకు స్వచ్ఛమైన నీటిని ఇవ్వడమే కాకుండా మనకు మంచిని ప్రసాదిస్తూ మంచిగా చూసుకుంటా ఉంది. ఇవంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే, కొంతమంది ఏమో భూమిలో అది ఉంది ఇది ఉంది అనేసి అంటున్నారు. అది ఇది ఉంది అంటున్నారు కానీ అది ఎలా వచ్చిందనేసి ఎవరు చెప్పడం లేదు. దీని అంతటికి కారణం అయితే భగవంతుడు అనేసి నేను చెబుతున్నాను. కానీ ఇది చెబితే చాలా మంది నవ్వుకుంటారు.
నేనైతే పక్కాగా చెప్తున్నాను, భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే ఈ భూమి అనేది ఉండదు. ఈ భూమి పైన ఆయన జీవరాశులము కూడా ఉండవనేసి మనమంతా గమనించాలి. కావున దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, భూమి పైన మనము చేసే కలుషితాన్ని, వ్యర్థాలని తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించుకోవడం వల్ల భావి తరాలు అనేది సంతోషంగా బతకగలుగుతారు. లేదంటే భావి తరాల వారికి మనుగడ అనేది ఉన్నదనేది అంతా గమనించాలి. ఎత్తు బిల్డింగ్లు కడుతున్నాం, అంతంత ఎత్తు బిల్డింగ్లు కడుతున్నాం అంటే ఎందుకు అంత ఎత్తు కడుతున్నామో ఒకసారి ఆలోచించండి. దానివల్ల భూకంపాలు వచ్చి మన మనుగడ నష్టపోతాం. కావున ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. దయచేసి అందరూ ఆలోచన చేయాల్సింది ఏమంటే, మన యొక్క కలుషితమైన వ్యర్థ పదార్థాలను వాడటం కొంచెం తగ్గించుకుంటే భూమి కూడా కొంచెం సంతోషించి భావి తరాలకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వగలుగుతుందనేసి నా యొక్క ఆలోచన. మనము ఇలా చేస్తామనేసి, అలా చేయమనేసి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ముగించే ముందు, ఈ వీడియో మీకు నచ్చుంటే అందరూ లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ అనేది చేయండి. జై హింద్.